అధికారం డబ్బు మదంతో కూటమి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బెదిరింపులు ప్రలోభాలకు పులివెందుల ప్రజలు తమ పార్టీ నేతలు లొంగరని అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తలపడేందుకు కూటమికి అభ్యర్థి కూడా లేరని ఎద్దేవా చేశారు. పోలీసుల వ్యవస్థను అధికార పార్టీ నేతలు నమ్ముకున్నారని విమర్శించారు. అధికార బలం ఉన్నంత మాత్రాన రాజకీయాలు చేయలేరు అన్నారు రమేష్ యాదవ్. మహేశ్వరుడు అన్న కొడుకు హేమంత్ పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళ అబ్బాయి ఈరోజు బై ఎలక్షన్ సందర్భంగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి అభ్యర్థే లేకుండా వాళ్ళ సొంత భార్యను పెట్టి ఈరోజు ఎలక్షన్ నడిపిస్తున్నారు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ మండలంలో వాళ్ళకి ఎటువంటి పట్టే లేదని చెప్పి, అభ్యర్థే లేరు. ఎవరు లేక వాళ్ళ సొంత భార్యను పెట్టి ఈరోజు చేసుకోవాల్సిన అవసరం, మరి వేరే మండలం తెచ్చుకొని ఈరోజు వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళకి పట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర డబ్బు మదం ఉందని కావచ్చు, ఏదైనా సరే మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎవరి మీద అయినా కానీ ఎటువంటి కేసులు పెట్టినా, బైండ్ ఓవర్ కేసులు పెట్టినా, లేకపోతే 307లు పెట్టినా, లేకపోతే డబ్బు ఆశించి చూపించినా, ఏది చూపించినా మేము ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ముఖ్యంగా పులివెందుల అనేది వైఎస్ఆర్ గడ్డ.